ఉన్నత సిద్ధులను కలిగి ఉన్న మహాత్ములు సామాన్యంగా మనోమయ కోశం నుండి విముక్తిని పొందుతారు. దాని అర్థం వారికి మనస్సు ఉండదని కాదు, క్రిందన ఉన్న ప్రపంచానికి వారిని కట్టిపెట్టి ఉంచిన ఆవరణను వారు పూర్తిగా తొలగించుకున్నారని దాని అర్థం. ముక్తి స్థితిలో మనిషి 5 కోశాల నుండి విముక్తుడవుతాడు. అలా కాకపోతే అతడి అసలు స్వరూపం సృష్టిలోకి రావడం సాధ్యం కాదు. శాశ్వత సత్వప్రాప్తికి ఈ కోశాల నుండి పూర్తిగా విముక్తిని పొందటం చాలా ముఖ్యమైన అంశం. అది కూడా ఒక మనిషి జీవితకాలంలోనే సాధ్యం. సాధకుడు తన అంతిమ ధ్యేయం లేక లక్ష్యానికి దృఢంగా అంటిపెట్టుకుని ఉన్నట్లయితే ఈ విషయాలన్నీ క్రమంగా వస్తాయి. ఈ కోశాలను బలవంతంగా ఛేదించటానికి ప్రయత్నిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ సందర్భంగా అతడు అసలు ప్రయోజనానికి దూరమైపోతాడు. అవతారాలు ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో అవతరిస్తారు. తమకు అప్పగించబడిన పనిని నెరవేర్చటానికి అవసరమైన శక్తి అంతా వారికి అనుగ్రహించబడుతుంది. వేరే మాటలలో చెప్పాలంటే అదే వారిని ఈ ప్రపంచంలోకి తీసుకుని వచ్చిన సంస్కారంగా పనిచేస్తుంది. వారి పని పూర్తి అయిన తరువాత ఆ శక్తి ఉపసంహరించబడుతుంది. అవతారాల భోగానికి సంబంధించిన సిద్ధాంతాన్ని గురించి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది సరిపోతుంది.